రైట్ అండి. ఇక తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలామంది ఆంధ్ర వాళ్ళకి అండ్ సెటిలర్స్కి నచ్చలేదు. అప్పుడు అన్యాపదేశంగా కేసీఆర్ బిర్యానీ, ఆంధ్ర బిర్యానీని పేడ బిర్యానీ అన్నారు. ఆ తర్వాత అది మర్చిపోయారు. 2014లో సెటిలర్లు ఆదరించారు, 2018లో కూడా ఆదరించారు. మొన్న రీసెంట్గా జరిగిన 2023 ఎన్నికల్లో కూడా ఈ హైదరాబాద్ ఏరియాలో సెటిలర్లు బీఆర్ఎస్ని గెలిపించారు. కానీ ఇప్పుడు కవిత మళ్ళీ ఆ వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు కవిత ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అనేది మాట్లాడదాం. ఒకసారి కవిత అన్న వ్యాఖ్యలు ఒకసారి ప్లే చేయండి. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ. రైట్. ఒకవైపు ఏమో కేసీఆర్తో విభేదాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయనే వార్తలు వస్తూ ఉన్నాయి. మరోవైపు కేసీఆర్ అప్పుడు చెప్పిన మాటని ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నారు, ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బహుశా ఆంధ్ర సెంటిమెంట్, ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నమా ఏంటో. మరి ఏం చెప్తారు? ఏంటి కవిత వ్యూహం ఏంటి ఎంజీ రావు గారు? ఇక్కడ ఒక విషయం సుస్పష్టంగా మనం చూడాలి. ప్రస్తుతం కవిత మాట్లాడిన సంఘటన యొక్క సందర్భం చూస్తే ఇప్పుడు ఆవిడ షీఈ్ స్ట్రగులింగ్ ఫర్ హెర్ ఎగ్జిస్టెన్స్. ఆవిడ అస్తిత్వం కోసం పోరాడుతుంది. ఎందుకంటే తండ్రి ఎవరైతే పార్టీ పెట్టారో, ఎవరైతే తెలంగాణను సాధించారో, ఎవరైతే బీఆర్ఎస్ ఫౌండర్ ఉన్నారో ఆయన ఇంకా బతికే ఉన్నారు. ఆయన వారసత్వం ఇంకా ఇప్పుడు సమస్య కాదు. ఇంకా వారసత్వం ఆయన నిర్ణయిస్తారు, ఏదోటి చేస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే కాస్త ఆ కుటుంబంలోంచి బయటకు వచ్చి స్వయంగా తమ అస్తిత్వాన్ని ఆవిడ అస్తిత్వాన్ని చూసుకోదలుచుకుంది. దీనికి ఏంటంటే ఈ అస్తిత్వం కాపాడుకోవడానికి మళ్ళీ తెలంగాణ సెంటిమెంటు అంటే ఆంధ్ర వ్యతిరేకతని ఇక్కడ తీసుకొస్తుందన్నమాట. కానీ ఇక్కడ ఒక విషయం సుస్పష్టంగా చూడాలండి. ఎవరైతే బీఆర్ఎస్ స్థాపించి తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున లేపి తెలంగాణను సాధించారో ఆయన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే తెలంగాణ రావడానికి కూడా ఒక కారణం. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానన్నమాట, దేశంలో 2 డజన్ల సెపరేటిస్ట్ స్టేట్ మూమెంట్లు జరుగుతూ ఉంటే 2014లో ఆయన తెలంగాణను సాధించగలిగారు. ఎందుకు సాధించారు అంటే ఒక రాజ్యాంగబద్ధమైన ఒక అహింసా మార్గంలో ఒక అద్భుతమైన స్టేట్ సెపరేటిస్ట్ మూమెంట్ ఆయన నిర్వహించారు. ఆ విషయంలో తిరుగులేదు. ఆ విషయంలో అందుకే 22 డజన్ల స్టేట్ సెపరేటిస్ట్ మూమెంట్లు ఉంటే విదర్భ, అక్కడ హరిత ప్రదేశ్, నార్త్ ఈస్ట్లో ఎన్నో ఉంటే ఈయన ఒక్కటే విజయం సాధించింది. కారణం ఏంటంటే ఆంధ్ర వ్యతిరేకతని ఆయన హింసాత్మకంగా తీసుకెళ్ళలేదు. ఆంధ్రులతో ఉంటే మాకు పరిపాలన సౌలభ్యం లేదు, కొన్ని ఎక్కువ వనరులు అక్కడికి వెళ్తున్నాయి, నాయకులు అక్కడ ఎక్కువ పుడుతున్నారు, వాళ్ళే ఎక్కువ చీఫ్ మినిస్టర్లుగా ఉంటారు, అంతకుముందున్న ఒప్పందాలు, పెద్ద మనుషులు ఒప్పందం, ఇవన్నీ ఉల్లంఘనలు జరిగినాయి. ఇవంతా చేశారు కానీ ఆంధ్రుల మీదే అటాక్ లేదు. ఎందుకంటే హైదరాబాద్ పాపులేషన్లో సుమారు 40 నుంచి 50% ఆంధ్ర పాపులేషన్ ఉంటే ఆయన ఉద్యమం జరుగుతుంటే ఒక్కళ్ళ మీద కూడా అటాక్ జరగలేదండి. అది మనం ప్రత్యక్షంగా చూడాలి. ఆంధ్ర వ్యతిరేకతను ఆయన ఆయుధంగా చేసుకోలే. ఆంధ్రులతో ఉంటే పరిపాలన ఇక్కడ బాగలేదు, వెనకబడి ఉంది, తెలంగాణ అనేది ఆయన తీసుకున్నారు. చాలా అద్భుతంగా చెప్పగలిగారనమాట. కానీ ఇప్పుడు కవిత గారికి ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయిపోయింది, అంతా అయిపోయింది, 11 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. తెలంగాణ వచ్చి 2014, 2025లో ఉన్నాం. ఇప్పుడు వెళ్ళి మళ్ళా ఆంధ్రుల వ్యతిరేకతను ఆంధ్ర బిర్యానీ అని, హైదరాబాద్ బిర్యానీ అని ఇలాగ కొన్ని తీసుకొచ్చి ఆంధ్రుల వ్యతిరేకతను తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ అని ఈ ప్రాజెక్ట్ అని ఎక్కువ చేసి రాజకీయం చేసి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ద్వారా నా అస్తిత్వాన్ని కాపాడుకుందాం అనుకుంటే ఇది వర్కౌట్ అయ్యే కాలం కాదు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఇంకా అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే కవిత అనే ఒక వ్యక్తి, ఒక ఈవిడే తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ఒక అభివృద్ధి సమస్యల మీద పెట్టాలి. అంతేగాని ఇప్పుడు ఇలాంటి పెట్టకూడదండి. ఇంకా ఆయన తండ్రి అడుగుజాడల్లో వెళ్ళలేకపోతున్నాను అనే ఒక బాధ ఉంది. తండ్రి అడుగుజాడల్లో ఈవిడ నడవడం లేదని కేసీఆర్ గారు కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అలా అని పార్టీలోంచి బయటికి వెళ్ళలేదు. కానీ తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఆంధ్ర సెంటిమెంట్ తీస్తే ఇప్పుడు ఎవ్వరు ఆదరించే వాళ్ళు లేరు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఆంధ్ర పీపుల్ ఏంటంటే సంస్కృతి ఒకటే, భాష ఒకటే, మాతృభాష ఒకటే, కలిపే ఉన్నాం, అన్ని విషయాల్లో కలిసే ఉంటుంది. హైదరాబాద్ అంటే ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక కాస్మోపాలిటన్ సిటీ, ఎక్కువ ఆంధ్ర వాళ్ళు ఉంటారు, వీళ్ళు అందరూ ఉంటారన్నమాట. ఆంధ్ర సెంటిమెంట్ తీస్తే మీకు 4 ఓట్లు వస్తాయి, కానీ అయితే తమకు తాము గెలవడం కూడా అసంభవం. ఈ ఆంధ్ర మూమెంట్ అని ఇది తీసుకురాకూడదు. ఎందుకంటే ప్రజలందరూ మర్చిపోయారు, అభివృద్ధి అనేది ఒకటి ఉంది. ప్రపంచీకరణ, దేశాల మధ్య బోర్డర్ లేవు. అలాంటి కాలంలో రాష్ట్రం మధ్యలో బోర్డర్ తీసుకొస్తాం అంతే అవ్వదు. కాబట్టి ఈవిడ అభివృద్ధి సమస్యలను తీసుకోవాలి, తండ్రి అడుగుజాడల్లో వెళ్ళాలి. కానీ ఇలా వెళదామంటే మీకు అస్తిత్వం ఉండదనేది ఒకటండి. ఆంధ్ర బిర్యానీ లేదు, హైదరాబాద్ బిర్యానీ లేదు, ఏమీ లేదు. ఒకటి హైదరాబాద్ బిర్యానీ ఆంధ్రులకు ఇష్టమైతే హైదరాబాద్ బిర్యానీ ప్రపంచం అంతా ఆదరింపబడుద్ది. అది ఆంధ్ర వాళ్ళకి ఇది తేడా లేదు. అలానే అక్కడ ఫలావ్ తింటారు, అక్కడ పుల్లట్లు తింటారు, ఇవన్నీ ఉంటాయి. ఈ ఆహారం తింటారు, పచ్చళ్ళు తింటారు. ఇవన్నీ పెళ్ళిళ్ళు, ఎన్నో కోట్ల మంది దగ్గర లక్షల మంది పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉన్నాయి.
ఇంకా రెండు సంస్కృతులు దేవదీద్దామంటే అవదు, తెలుగు భాష ఒకటి కలిపేది ఒకటి ఉంది, ఇంకా విడదీద్దామంటే ప్రజలు గరిహించుకోరు, ఊరుకోరు. కాబట్టి ఆంధ్ర ఇటు తెలంగాణ పాలిటిక్స్ అనేవి ఇంకా అయిపోయింది, ఇంకా బార్డర్ ఈ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం తండ్రి అడుగుజాడలు వెళ్ళడం బెటర్. కానీ ఇలా ఆంధ్ర బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ తీసుకొద్దామంటే అది వర్కౌట్ కాదు, ఉన్న అస్తిత్వం కూడా పోతుందండి. ఇక మనకి అందుబాటులో ఉన్న అతిపెద్ద